హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజుల్లో అందరూ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత సొల్యూషన్ వెతుకుతారు. ఆరోగ్యం అనేది అలా కాదు కదా, మన చేతుల్లోనే ఉంటుంది. హెల్దీగా ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు, అప్పుడు అనేది ప్రాబ్లమ్స్ రావు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో హెల్త్ పాడైపోయిన తర్వాత గుడ్ ఫుడ్ కోసం వెతుకుతున్నారు. ముందే జాగ్రత్త తీసుకొని హెల్దీ ఫుడ్ తీసుకోరు, అందుకోసమే చెప్తున్నాను. ఈ రోజు మీ అందరి కోసం ముల్లంగి అనేది స్మెల్ వస్తుందని అస్సలు తినరు. ఇది రోగనిరోధక శక్తిని చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా గాయాలు అయితే త్వరగా రికవరీ అవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందంట. అందుకోసం ఈ రోజు స్మెల్ రాకుండా మంచి టేస్టీగా హెల్దీగా ఈ ముల్లంగిని కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఈ తెల్ల ముల్లంగిని తురిమేసుకొని వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు చిట్పట్లాడే వరకు వేయించుకోండి. చిట్పట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ తెల్ల ముల్లంగి కూరని డెలివరీ అయిన లేడీస్ కూడా తినొచ్చు, ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మా అమ్మ పెట్టింది. సో ఆయిల్ తక్కువగా వేసుకుని ఆనియన్స్ తక్కువగా యూస్ చేసుకొని ఈ కూర అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు డెలివరీ అయిన లేడీస్ కూడా తినొచ్చు. తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత తురిమి పెట్టుకున్న ఈ ముల్లంగిని అంతా కూడా వేసి ఒకసారి బాగా వేయించుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. అసలు ఎవరు స్కిప్ చేయొద్దండి. చాలా మంది అడుగుతారు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు దీంతో మీరు ఏం చేసుకుంటారు అని. అందరికీ తెలిసింది ఏంటంటే సాంబార్ మాత్రమే. సో కూర కూడా చాలా బాగుంటుంది. చపాతీలకి, రైస్లకి కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇది వేసుకున్న తర్వాత 10 minutes మూత పెట్టి కుక్ చేసుకున్నారంటే త్వరగానే కుక్ అయిపోతుంది. తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని అంతా ఒకసారి కలిపి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకొని ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్నారంటే కూర అనేది ఫాస్ట్గానే అయిపోతుంది. కట్ చేసుకునే పని కూడా ఉండదు. త్వరగా తురిమేసుకొని వాటర్ని స్క్వీజ్ చేసేసుకొని ఫాస్ట్ చేసుకోవచ్చు. టైం లేనప్పుడు తక్కువ టైంలో ఏదైనా చేసుకునే వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయంటే టమాటా అంటారు. టమాటాతో పాటు ఇది కూడా మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. హెల్దీ కూడా చాలా మంచిది. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.